మనకి ప్రతి సంవత్సరం 2 టెన్షన్ పాయింట్లు ఎదురవుతాయి. ఒకటేమో మార్చిలోపు డిసెంబర్ నుంచి మార్చి వరకు ట్యాక్స్ భారాన్ని ఎలా మనం భరించాలి, దాన్ని ఏ విధంగా మనం రిబేట్లు పొంది, రిలీఫ్లు పొంది, ఎగ్జంప్షన్స్ పొంది, డిడక్షన్స్ పోయిన తర్వాత మిగతా డబ్బులు ఎలా చేయాలి, మరి ఈ ఈ నెలలో ఈ 2 నెలల్లో మనకున్న శాలరీ అంతా అయిపోతుంది, తర్వాత మిగతా ఖర్చులు ఎలా భరించాలనే టెన్షన్ తోటి మార్చి వరకు ఉన్న మనిషి మార్చి వెళ్ళిపోగానే కాస్త రిలీఫ్కి వస్తాడు. తర్వాత ఏమవుతుందంటే జూలై 31 లోపు మీరు ఏదైతే మీకు టీడీఎస్ కట్ అయిందో ఆ టీడీఎస్కి ఒక ఫామ్ 16 మీ ఎంప్లాయర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ 16ని మీరు గవర్నమెంట్కి రిటర్న్ రూపంలో అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మాత్రమే మీ రెస్పాన్సిబిలిటీ ఆ సంవత్సరానికి అయిపోయినట్టు లెక్క. కానీ చాలామంది చేస్తున్న పరిస్థితి ఏంటంటే, నేను కట్టాల్సిన ట్యాక్స్ మొత్తం నా టీడీఎస్ రూపంలో యజమాని కట్ చేసేసుకున్నాడు, నేను 5 రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఎక్కడా లేదు, కాబట్టి ఏంటంటే నేను రిటర్న్ ఫైల్ చేస్తే ఎంత, ఫైల్ చేయకపోతే ఎంత అనే పరిస్థితి చాలామంది ఎంప్లాయీస్లో ఉండిపోయింది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి సంవత్సరం మీ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ ఈ సంవత్సరాంతంలో మీ ఎంప్లాయర్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దాంట్లో మీరు ఏమైనా ఎన్ఎస్సి బాండ్స్ కొన్నా, లేకపోతే ఏదైనా ఎఫ్డిఆర్లు తీసుకున్నా, లేకపోతే మీ ట్యూషన్ ఫీజులు కానివ్వండి, హౌస్ రెంట్ రెసీట్స్ కానివ్వండి, ఏదైనా సరే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డీటెయిల్స్ కనుక మీరు ఇచ్చినట్టయితే అవి ఎగ్జంప్షన్స్ రూపంలోనూ డిడక్షన్స్ రూపంలోనూ తీసేసిన తర్వాత మిగతా దాని మీద మీకు ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉందో నిర్ణయించి అది మీకు శాలరీలో కట్ చేయడం జరిగిపోతుంది. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే, ఇవాళ బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో ప్రజల యొక్క అభిష్టం మేరకు చాలా రకాల ప్రావిజన్స్ వెసులుబాట్లు కల్పించడం జరుగుతుంది. కానీ దాంట్లో చాలా వరకు తెలియకపోవడం వలన అది వెలుగులోకి రావటం లేదు. ఎంతకాడికి మాకు జీతం అంతా ఈ ట్యాక్సుల రూపంలో వెళ్ళిపోతుందనే పరిస్థితి ఎంప్లాయీస్ నోట్లోంచి వినిపిస్తాను తప్ప, ఈ సంవత్సరం ఈ వెసులుబాటు ఇచ్చాడు, ఈ వెసులుబాటు వల్ల నేను ఇంత సేవ్ చేసుకోగలిగాను, నాకు ఇంత సర్ప్లస్ అమౌంట్ నాకు మిగిలింది, లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఒక 50,000 మిగిలింది, 1,00,000 రూపాయలు మిగిలిందని చెప్పి ఎంప్లాయీ నాకైతే కనపడలేదు ఈ రోజు వరకు. అయితే మీరు ఇంకొకటి ఏంటంటే దానికి నిరుత్సాహపడకుండా, తర్వాత ఏంటంటే నా పోటీ వాడు ఎప్పుడన్నా మాటల సందర్భంలో ఏమండి ఏదన్నా మరి మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ రిలీఫ్స్ కానీ ఏమన్నా వస్తాయంటే నా పోటీ 4 ఆప్షన్ చెప్తే, అయ్యో ఈ ఆప్షన్ కూడా ఉందా, మేము దీన్ని ఉపయోగించుకోలేదే, మాకు ఎవరూ చెప్పలేదనే మాట సర్వత్రా వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దానికి మీరు బాధపడకుండా చేయలేదు ఏంటంటే, అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ యువర్ రిటర్న్ ఆన్ ది డ్యూ డేట్, అంటే జూలై 31 అంటే ఈ సంవత్సరం అయితే ఆగస్ట్ 31 వరకు ఎక్స్టెండ్ చేశారనుకోండి, మీరు అప్పుడు మీకు ఏదైతే మీరు మర్చిపోవడం జరిగిందో, అంటే దీంట్లో తెలియనితనం కొంత, తర్వాత మనం మీరు ఇన్వెస్ట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని ఓమిషన్స్ జరుగుతాయి. అది మనం అనుకుంటా ఉంటాం, ఇది ఇద్దాం అనుకున్నాం, అది పక్కకి వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే దాని ప్రకారం వాళ్ళు డిడక్ట్ చేసేస్తారు. కాబట్టి మరి ఇది ఇవ్వలేకపోయాము అనుకుని ఇంకేం చేస్తాంలే, నెక్స్ట్ ఇయర్ దాకా మనకి ఛాన్స్ లేదనుకోవడం కూడా పొరపాటే. అయితే ఏమవుతుంది, మీరు అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ యువర్ రిటర్న్ యూ కెన్ యాడ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ ప్రావిజన్స్ టు గెట్ రిలీఫ్. అయితే ఏమవుతుందంటే ఇది తెలియని వాళ్ళు దాదాపు ఎక్కువ శాతం మంది ఉన్నారు. అందుకని ఏంటంటే మీకు ఆ రిలీఫ్స్ అన్నీ పొంది దానివల్ల మీరు ఏంటంటే ఆల్రెడీ మీరు ట్యాక్స్ కట్టిన టీడీఎస్లోంచి యూ కెన్ గెట్ సంథింగ్ బ్యాక్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రిఫండ్. అయితే ఏమవుతుందంటే అది సరే రిఫండ్ 500 వస్తుందో, 1000 రూపాయలు వస్తుందో, 2000 వస్తుందో, ఇది దీనికోసం ప్రాకులాడి ఇది ఎందుకులే అనేది కూడా చాలా తప్పు. ఎందుకంటే రిఫండ్ ఎంత వస్తుందనేది ఇక్కడ సమస్య కాదు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రావిజన్స్ అన్ని మనం వాడుకున్నాము, మనం నిక్కర్సిగా ఉన్నాము, మనం కట్టాల్సిన ప్రతి పైసా కట్టాము, మనం కట్టకలేని ఏ పైసా అయినా గవర్నమెంట్ దగ్గర ఉంచుకోవట్లేదు. కాకపోతే నేను కట్టాను సార్ అని చెప్తేనే మీకు రిఫండ్ వస్తుంది, కానీ లేకపోతే మీరు ఇవన్నీ తీసుకోలేదండి, ఇవి తీసుకోండి అని గవర్నమెంట్ అథారిటీస్ మీకు చెప్పవు. అది మాత్రం మీరు గమనించాల్సిన విషయం. అయితే ఏంటంటే మీరు ఇవన్నీ అవైల్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు రిలీఫ్ వస్తుంది, గవర్నమెంట్ని తిట్టి శాతం తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్నో బెనిఫిట్స్. అందుకని ఏంటంటే విధిగా మీరు టీడీఎస్ కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి కట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తారు. ఈ రోజున ఒక ట్యాక్స్ ప్రొఫెషనల్కి 4 రూపాయలు ఫీజు ఇవ్వడానికి కూడా వెనకాడకండి. ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళ నోట్లోంచి కొన్ని మంచి మాటలు వినగలుగుతారు. ఈ ప్రావిజన్స్ ఉన్నాయి, ఈ ప్రావిజన్స్ని వాడుకోండి, లేకపోతే నాకు ఈ హౌస్ ప్రాపర్టీ ఉంది సార్, ఈ హౌస్ ప్రాపర్టీ నేను ఇంక్లూడ్ చేయలేదు సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్,
ఇవన్నీ కూడా సందర్భానుసారంగా మీకు సలహాలు ఇవ్వడం ఒక ట్యాక్స్ ప్రొఫెషనల్ వల్ల జరుగుద్ది. కాబట్టి అవన్నీ తీసుకుని ఆయన ద్వారా ఫైల్ చేయించండి. అయితే ఇదంతా అవసరం ఏంటి సార్, ఇవాళ గవర్నమెంట్ మైక్ పెట్టుకుని చెప్తుంది ఫైల్ రిటర్న్ యువర్ సెల్ఫ్ అని, ప్రతిరోజు మెయిల్స్ వస్తున్నాయి, తర్వాత రకరకాల పబ్లిసిటీస్ వస్తున్నాయి. నో డౌట్ గవర్నమెంట్ చేస్తున్న మాట నిజమే. మీరు ఫైల్ చేసుకోవడానికి ఏ విధమైన ఆక్షేపం లేదు, ఒక ట్యాక్స్ ప్రొఫెషనల్ కలుపుకోవాలని అవసరం లేదు. కానీ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా, అన్ని ప్రావిజన్స్ని మీరు వాడుకున్నారా అనేది కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరే ఫైల్ చేసుకోండి, ఎవరిని అప్రోచ్ కావాలని అవసరం లేదు. కానీ ఫైల్ చేసేసిన తర్వాత అయ్యో నేను ఇది వాడుకోలేకపోయాను, ఇది నాకు తెలియక జరిగింది అన్న ఉపయోగం లేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే మీరు ఒక ట్యాక్స్ ప్రొఫెషనల్ కనుక్కోండి, ఆయన ద్వారా పొందాల్సిన బెనిఫిట్ పొందండి, తర్వాత ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయండి. ఎందుకంటే నా టీడీఎస్ అయిపోయింది అనేది కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ టీడీఎస్ విల్ బి క్రియేటెడ్ యువర్ పాన్ అకౌంట్, అంతేగాని అది ట్యాక్స్ కాదు. టీడీఎస్ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్. ఎప్పుడైతే మీరు మీ ఇన్కమ్ని ఫైల్ చేస్తారో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రిటర్న్, అప్పుడు మాత్రమే మీ ఇన్కమ్ డిక్లేర్ అవుతుంది. డిక్లేర్ అయిన తర్వాత సపోజ్ ఏదైనా ఒక రెసీట్, ఒక ఇన్కమ్ని మీరు ఎస్కేప్ అయ్యారనుకోండి, ఆ ఇన్కమ్ని కనుక కడిగినట్టయితే మీకు మళ్ళీ డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ కూడా అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ వీ హ్యావ్ టు పే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. అంటే ఖచ్చితంగా నేను గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ప్రతి రూపాయి ఇచ్చామనే తృప్తి మీకు మిగులుద్ది. అట్లనే ఏంటంటే లేకపోతే మీరు ప్రావిజన్స్ అన్ని వాడుకున్న సందర్భంలో మీకు 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 కట్టిన ట్యాక్స్లోంచి సపోజ్ 10,000, 5,000, 2,000, 100 రూపాయలు ఎంతో కొంత మీరు ఎక్కువ కట్టినట్టుగా మీ అంతా మీరే మీ స్టేట్మెంట్లో చెప్తారు, ఇది నా సార్ నేను కట్టాల్సింది ఎంత, నా టీడీఎస్ ఎంత, కాబట్టి నాకు రిఫండ్ ఇవ్వమని మనం రిటర్న్ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. సో దట్ అమౌంట్ విల్ బి రిఫండెడ్ విత్ ఇంట్రెస్ట్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు నిజంగా గవర్నమెంట్కి కంట్రిబ్యూట్ చేశాను, నేను యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ కంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు వెల్ఫేర్ యాక్టివిటీస్ బై ది గవర్నమెంట్ అనుకుని భావం మీరు ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన సందర్భంలో మాత్రమే నెట్ అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది గవర్నమెంట్ రెవెన్యూ అకౌంట్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సహాయం చేసేది పూర్తిగా చేయండి కంట్రిబ్యూషన్, అంతేగాని సగం సగం చేయకండి. అందుకని ఏంటంటే కొన్ని లక్షల రిటర్న్స్ ఈరోజు కూడా పెండింగ్ ఉన్నాయి. నాకు అబ్జర్వేషన్ ప్రకారం ఈరోజు కూడా పెండింగ్ ఉన్నాయి. సరే అది యాక్చువల్గా మీకు కూడా ఇవన్నీ ఆలోచిస్తాయి, మీకు కూడా తప్పే అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంకా చాలామంది ఏంటంటే లాస్ట్ ఇయర్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలని ఉన్నారు. ఎందుకంటే ఈ భావం నా టీడీఎస్ అయిపోయింది నాకేం అవసరం అనే భావంలో ఉన్నారు. కాబట్టి ఈ రోజున కూడా వాళ్ళు ఫైల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది. ఎందుకంటే మీరు 31 ఆగస్టు వరకు ఫైల్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే మీరు పూర్తి సలహాలు తీసుకుని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి, ఈ సంవత్సరం నుంచే మొదలు పెట్టండి. మీకు మీరు మార్పు తెచ్చుకోవడం ఈ సంవత్సరం నుంచే మొదలు పెట్టండి. మీకు సలహాలు కానీ లేకపోతే ఏదైనా సహకారం కానీ ఏదైనా మీరు హైదరాబాద్ వాసులైతే నా టెలిఫోన్ నెంబర్ ఇచ్చాను, నా టెలిఫోన్ నెంబర్ తీసుకోండి. అట్లనే మీరు 10 మంది గ్రూప్ అయినట్టయితే సార్ మాకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండండి, నేను వచ్చి మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తాను. కానీ ఒకటి మాత్రం బాగా గమనించండి, ఈయన ఏదో ట్యాక్స్ ప్రొఫెషనల్ కాబట్టి ఈయన ప్రాక్టీస్ కోసం వీడియో ప్రకటన ఇస్తున్నాడని మాత్రం పొరపాటును కూడా అనుకోకండి. నేను మీ దగ్గరికి మీరు నన్ను పిలిస్తే సలహాలు ఇచ్చేస్తాను, లేకపోతే టెలిఫోన్ చేస్తే సలహాలు ఇస్తాను. మీ ఫైల్ నేను ఆశించను. మీరు ఇష్టపడిస్తే నేను చేస్తాను, దానికి తగిన ఫలితాన్ని నేను తీసుకుంటాను తప్ప ఇది వ్యాపార ప్రకటనని మాత్రం ఊహించుకోకండి. కాబట్టి నా సలహా తీసుకోండి, నా సహకారం కూడా పొందండి. అన్ని రకాలుగా మీరు మనసు కుదిరిపోయేటట్టు హ్యాపీగా మీరు రిటర్న్ ఫైల్